హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేము ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వచ్చాం. సో టెంపుల్కి ఎక్కడికి వచ్చామంటే అన్నవరం వచ్చాం. సో అన్నవరం పైనుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. సర్లే సరదాగా ఉంటుంది కదా అని స్టెప్స్ ఎక్కేసి మేము టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాం. సో వెళ్తున్నప్పుడు మాకు మెమరీస్ అన్నీ కొంచెం రీకాల్ చేసుకొని అవన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్గా నవ్వుకుంటున్నాం. అండ్ సగం వచ్చేసరికి ఎక్కలేకపోతున్నాం, ఫుల్ ఎండగా ఉంది కాబట్టి ఆవేశం అయితే వచ్చేసింది. సో ఫైనల్గా ఏదో అలా అలా నవ్వుకుంటూ ఫన్ చేసుకుంటూ అయితే స్టెప్స్ అయితే ఎక్కేసాం. అండ్ కొండపైకి అయితే వచ్చేసాం. అండ్ దర్శనాని కోసం అయితే దర్శనం లైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నడుస్తుంటే మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాం. సో అక్కడికి అయితే వెళ్ళాం. ప్రతిసారి లలిత ఇక్కడే చెప్తుంది, ఇక్కడ పెద్ద ఫ్యాన్ ఉంటుందని. ఇప్పుడే వచ్చిందంట. సో అది గుర్తొచ్చి వచ్చింది. అండ్ ఇక్కడైతే మొబైల్స్ అయితే ఇచ్చేయాలి. సో మేమైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వస్తాం. ఎక్కువ టైం పట్టలేదు, కొంచెం ఖాళీగానే ఉంది కాబట్టి టెంపుల్. అండ్ ఫాస్ట్గానే వచ్చేసాం. అండ్ దాని తర్వాత బయటకు వచ్చాక ఇంకా అమ్మాయిలు పిచ్చి తెలిసిందేగా, ఫోటోషూట్లు. ఇంకా ఫొటోస్ అంటే ఫొటోస్ తీస్తూనే ఉన్నాం. అండ్ తీసాక ఒకటి నచ్చలేదని ఇంకోటి, ఒకటి నచ్చలేదని ఒకటి. అండ్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. అండ్ ఫొటోస్ తీసుకున్నాక ఇంకా లంచ్ చేద్దామని అన్న ప్రదక్షిణం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడి నుంచి కొంచెం కిందకి నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి అండ్ అక్కడి నుంచి వెళ్తున్నాం భోజనం చేయడానికి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ భోజనం లైన్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ వేయించుకొని సిగ్నేచర్ రాయించుకొని ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. మేము రాకముందే ఆకలి వేసేసారు. మాకు ఎంత ఫుడ్ పెట్టకుండా ఇంకా ముందే ఆకలి వేస్తారు. అండ్ ఫుడ్ అయితే పెట్టేశారు. అండ్ తినేసాక బయటకు వస్తాం. బయటకు వచ్చాక చెట్ల దగ్గర కూర్చొని అలా మాట్లాడుతూనే ఉన్నాం అన్నమాట. అన్నీ గుర్తు చేసుకొని అన్నీ నవ్వుకుంటూ ఉన్నాం. ఫుల్ ఫన్గా అయిపోయింది. అండ్ మేము అయితే చాలా రోజుల తర్వాత కలిసాము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటాం. సో కలవడానికి టైం ఉండదు కాబట్టి మేమైతే ఇలా కలిసినప్పుడే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత అక్కడి నుంచి అయితే ఇక్కడికి పెద్ద ఫ్యాన్ ఉంది కదా, సో ఇక్కడైతే కూర్చోడానికైనా వచ్చాం. సరే కాసేపు కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. అండ్ దాని తర్వాత ప్రసాదం కోసమని వెళ్దాం అనుకున్నాం. సో అప్పటికే లైన్ ఎక్కువగా ఉందని ఇంకా కాసేపు కూర్చున్నాం. ఇక్కడైతే దేవుణ్ణి ఊరేపిస్తున్నారు. సో అదైతే చూసి దండం పెట్టేసుకున్నాం. సర్లేని ఇంకా వచ్చి చాలా టైం అయింది కాబట్టి ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. ప్రసాదం కోసం టోకెన్స్ తీసుకొని లైన్లో అయితే నించున్నాం. సో ఇక్కడికి వచ్చాక గడియారం దగ్గరికి అయితే వచ్చాం. వీళ్ళు ఎప్పుడు మాంస చూడలేదంట. సో మాంస కోసం తీసుకొచ్చాను. అక్కడికి వెళ్ళాక ఫుల్ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, ఎందుకంటే ఎండగా ఉంది కదా. పైనుంచి వ్యూ పాయింట్ మాత్రం భలే ఉంది. అండ్ ఇంటికైతే వెళ్ళిపోయాం మెట్లు దిక్కుండు. థ్యాంక్ యూ.